పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ కృప కలకాలము నిలుచుననియు నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవుననియు ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చి తిని. కీర్తన 89వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దేవుడు ప్రేమ గలవాడు, కానీ మనం ఆయనను నిజంగా ప్రేమిస్తున్నామా? మన హృదయం దేవుని కోసం కాకుండా ఈ లోకపు ఆశల కోసం పరిగెడుతుందా? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నన్ను ప్రేమించు అని. కానీ మనం ఆయనను వదిలి పాపం వైపు వెళ్ళి ఆయన హృదయాన్ని బాధపెడుతున్నామా? ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి దేవా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించావు, కానీ మేము నిన్ను పూర్తిగా ప్రేమించలేకపోతున్నాము. మా హృదయాలను పరిశుద్ధం చేయుము తండ్రి. లోకాసక్తి, పాపశక్తి నుండి మమ్మల్ని విడిపించుము యేసయ్యా. నీ మీద నిజమైన ప్రేమ కలిగించుము. నీ చిత్తములో నడిచే కృప మాకు అనుగ్రహించుము తండ్రి. ఇప్పటి నుండి నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడానికి మాకు సహాయం చేయమండి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.